జాగ్రత్తగా గమనించండి. మామిడిలో సెమీ మెచ్యూర్ ఫ్రూట్ డ్రాప్ ఒకసారి చూడండి. అంటే ఈ సైజు కాయ మనకు ప్రజెంటు వాతావరణంలో ఎండ వేడి ఎక్కువగా ఉంది, గాలి గుణ వీస్తూ ఉంది, అదేవిధంగా పెస్ట్ గుణ ఉంటుంది. అంటే వాతావరణ మార్పులు, అధిక ఎండ, అధిక గాలి, దాంతోపాటు పెస్ట్ అటాక్ అంటే యాంథ్రాక్నోస్ కానీ, పౌడరీ మిల్డ్యూ కానీ, సకింగ్ పెస్ట్ కానీ, తేనె మంచు పురుగు కానీ, వీటి వల్ల మనకు సెమీ మెచ్యూర్ ఫ్రూట్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ బంకలాగా కారి తొడిమి దగ్గర ఒక్కసారిగా ఆ గాలికి రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వాతావరణ మార్పుల వల్ల మామిడిలో సెమీ మెచ్యూర్ ఫ్రూట్ అయితే డ్రాప్ అవుతుంది. దీన్ని మనము ఎబయాటిక్ స్ట్రెస్ వల్ల మామిడిలో సెమీ మెచ్యూర్ ఫ్రూట్ డ్రాప్ జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎబయాటిక్ స్ట్రెస్ తట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. ఆర్థోసిలిసిక్ యాసిడ్ డ్రిప్లో వదలడమా లేదా స్ప్రే చేయించడమా, లేదా ఎబయాటిక్ స్ట్రెస్ తట్టుకోవడానికి మొక్కకు సంబంధించి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఇవ్వడమా, సూక్ష్మ స్థూల పోషకాలు డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడము, ఇటువంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా పెస్ట్ మేనేజ్మెంటే పురుగు, ఫంగిసైడ్ అంటే ఒక పురుగుకు సంబంధించి ఒక ఫంగస్కి సంబంధించి కలిపి పిచికారీ చేయించడం. ఇటువంటి పురుగు యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువు యాజమాన్య పద్ధతులు సక్రమంగా తీసుకుంటే సెమీ మెచ్యూర్ ఫ్రూట్ డ్రాప్ను కొద్ది మొత్తంలో అయినా తగ్గించవచ్చు. సో మనకు చూడండి గాలి ఏం వీస్తుందో చూడండి. ఇట్లా గాలి వీస్తే సెమీ మెచ్యూర్ ఫ్రూట్ అనేది రాలిపోతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎవరైతే ఇండోరు, టెర్రస్ గార్డెను లేదా టేబుల్ ఫ్రూట్కు పెంచుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి.